మరోవైపు కొత్త సీఎస్ విజయానంద్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఇద్దరు కలిసిపోయిన సాయి ప్రసాద్ విజయానందులకు సీఎం సూచన, ఈ నియామకానికి ముందు ఇరువురితో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెప్పి చూద్దాం చేసి చూపిద్దామంటూ సోషల్ మీడియాను సన్మార్గంలోకి తెచ్చే ప్రయత్నం. నాడంతా వైసీపీ మొక్కలు, సోషల్ సైకిల్ వీరంగం, ఉద్యోగులపై దోషణలు, పోలీసులతో దాడులు, నేతలు మహిళలపై అసభ్య పోస్టులతో వేధింపులు, 5 ఏళ్లు భీతి లేని రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు తిరిగి గాడిలో పెట్టే దిశగా కూటమి చర్యలు, గట్టుదాటిన వారిని ఉపేక్షించిపోమన్న సంకేతాలు, డిప్యూటీ సీఎం తక్షణ పరామర్శతో తొలి అడుగు, నేడు ఉద్యోగులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివాదాల జైళ్లు అంటూ ఖైదీలకు లాఠీ దెబ్బలు, సిబ్బందికి వేధింపులు, శాఖలో అవినీతి కిరణంపై తీవ్ర ఆరోపణలు, రాజమండ్రి జైల్లో ఖైదీ పట్ల రాక్షసత్వం, విశాఖ జైల్లో ఖైదీల ముందే 2 వార్డర్ల దుస్తులు ఇప్పించి అవమానపరిచిన అధికారి, సిబ్బంది ఆందోళన, కుటుంబ సభ్యుల మద్దతు, ఆదివారం 66 మంది వార్డర్లకు అటాచ్మెంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సిబ్బంది నిరసనలు, సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు.